హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మమ్మీ అయితే మంచిగా చికెన్ పకోడీ చేస్తుంది. యాక్చువల్లీ చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ, చికెన్ కర్రీ కూడా చేసింది. సో నాకేమనిపించిందంటే యూట్యూబ్ని అలా స్క్రోల్ చేస్తా అంటే ఒక వీడియోలో శ్రీముఖి చెప్పిందనమాట. సో మంచిగా చికెన్ కబాబ్ని ఒకసారి ఇట్లా ట్రై చేయండి, డ్రైగా కాకోకుండా వెట్గా మంచిగా పెరుగేసి, ఇది మా నాన్న రెసిపీ, మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది అని చెప్పిందే. సో అందుకని మమ్మీతో నేనైతే కొంచెం కబాబ్ ఇప్పించుకొని పక్కన పెట్టుకున్నా. సో ఆ కబాబు విత్ కొంచెం చిల్లీలు, ఆనియన్స్, క్యాప్సికము, వెల్లుల్లి అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవే అనమాట కావాల్సిన రెసిపీలు. సో రండి రెసిపీకి వచ్చేద్దాం. ఇదేం పెద్ద రెసిపీ కాదు, అంటే రెసిపీ కాదు అంటే ఎక్కువ ప్రాసెస్ అవ్వదు, తక్కువ ఇంగ్రీడియంట్స్, తక్కువ ప్రాసెస్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను అనుకుంటున్నా కరెక్ట్గానే చేసిన అని. అంటే ఆమె ఫాస్ట్గా చెప్పేసింది, నేను కూడా అన్ని నోట్ చేసేసుకొని వేసేస్తాను అనమాట. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసేసుకున్నా, అంటే తినేటప్పుడు అక్కడక్కడ కారంగా తగులితే బాగుంటాయని. మీరు వద్దు అంటే స్కిప్ చేసేసేయండి, బట్ కొంచెం వెజ్జీస్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడైతే కొంచెం గ్రేవీ లాగా ఉండడానికి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట, క్యూబ్గా కట్ చేసుకున్నాం కదా పెద్దవి, అవి కాకుండా ఇవి సపరేటు. సో ఇదంతా మంచిగా వేగల్లా. సో మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను శ్రీముఖికి బిగ్ ఫ్యాన్ అనమాట, అందుకే నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను శ్రీముఖి అక్క ఛానల్ని. సో అక్క చెప్పింది ఈ రెసిపీ ఇంట్లో కబాబ్తో ఇట్లా చేసుకోవచ్చు అని. మమ్మీ ఎట్లాగో డ్రై కబాబ్ చేసింది కదా, సో నేను ఇట్లా ఒకసారి వెట్ చేసి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే శ్రీముఖి అక్క ఛానల్ని కూడా చూడండి, అక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క ఈ రెసిపీ చెప్పింది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ నా ఛానల్లో చూసి కాకోకుండా అక్క ఛానల్లో చూసి ఆమె చెప్పిన ప్రాసెస్ని చేయండి, బాగుంటుంది. నేను కూడా ట్రై చేసిన, నాకు కూడా నచ్చింది. సో ఫ్రెష్ కరివేపాకు అనమాట, అది మన గార్డెన్లో ఒక చిన్న చెట్టు ఉంటే తీసుకొచ్చి కరివేపాకు అయితే వేసినాను. అండ్ క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా పెద్ద పెద్ద ముక్కలుగా, ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ చిల్లీ చికెన్లా ఉంటుంది, కానీ ఇక్కడ మనం పెరుగేస్తాం, దాన్ని బాగా బ్యాటరీ చేసేసి, అంటే దాన్ని ఏమంటారు, గిల్ల కొట్టి నీట్గా స్మూత్గా చేసేసి వేస్తాం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవి కొంచెం సేపు వేగాలన్నమాట, చాలా సింపుల్. చికెన్ చిల్లీ లాగా చూడ్డానికి ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చికెన్ చిల్లీ వాళ్ళ అమ్మ బాబులాగా ఉంటుంది, అంత బాగుంటుంది. అక్క బాగా చెప్పింది రెసిపీ, నేను కూడా ఎప్పుడు తినలేదన్నమాట ఇట్లా పెరుగుతో చికెన్ కబాబ్ని వెట్గా. ఫర్ ది ఫస్ట్ టైం శ్రీముఖి అక్క చెప్పడం వల్ల, అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది చేద్దాము అని. సో ఇప్పుడైతే కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. మీరు తీసుకునే కబాబ్ని బట్టి వేసుకోండి, అంటే మరి ఓవర్ గ్రేవీగా అంటే ఇట్లా కొంచెం మంచూరియా లాగా కావాలంటే ఎక్కువ చేసుకోండి, లేదు అట్లా గ్రేవీ కాకుండా ఇట్లా మరీ డ్రైగా కాకుండా ఉండాలంటే చూసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కొంచెం సేపు అయితే వేయించాలన్నమాట. చాలా సింపుల్ రెసిపీ. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే శ్రీముఖి ఒకసారి మక్క గారెలు చేసింది కదా, అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి పోయి చూడండి. సో ఇదంతా వేగుతుందన్నమాట. ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుంది టైము, ఇది కొంచెం డ్రై అవ్వడానికి. సో వెయిట్ చేద్దాం ఇదంతా అయ్యే వరకు. అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేస్తుంటారు కదా ఇంతవరకు, చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ కొడతారు వీడియోస్ అన్నిటికీ, మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అనమాట. నేనైతే ఇక్కడ కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ వేసుకోవద్దండి, లైట్గా వేసుకోండి, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. అలాగే వైట్ వెనిగర్ కూడా వేసుకుంటున్నాను. మరి నాదైతే కొంచెం ఎక్కువ పడింది, మీరు కొంచెం తక్కువ వేసుకోండి, అంటే నాకు అనిపించింది ఎక్కువ పడిందేమో అని. అండ్ అలాగే కొంచెం టమోటా సాస్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఇది వద్దు అంటే స్కిప్ చేసేసేయండి, దీంట్లోనే నేను రెడ్ చిల్లీది కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఒక ప్లేట్ నిండా మా మమ్మీ చేసిన ఫ్రెష్ కబాబ్ తీసుకున్నాను. మా మమ్మీ మంచిగా చేస్తుంది కబాబ్ కానీ చికెన్ పకోడా కానీ. సో అట్లాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి, అండ్ చూసేయండి. ఇప్పుడైతే కబాబ్ వేసినాం కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా ఆ కబాబ్ని పీల్చుకొని మనం తినేటప్పుడు పైన క్రంచీగా సాఫ్ట్గా స్మూత్గా భలే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నాకు తినాలనిపించేస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చూసుకొని ఉప్పు కారం వేసుకోవాలన్నమాట, అంటే కొంచెం చాట్ మసాలా అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవడం లేదు, మరి ఓవర్ అయిపోతుంది, ఎందుకంటే మా మమ్మీ కబాబ్లో మంచి మసాలాలన్నీ వేసి ఉంటుందని. సో అందుకని ఇప్పుడు దీన్ని మంచిగా
ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అట్లా మీడియంలో పెట్టి చేసుకోవాలా. సో ఆ తర్వాత అంతే, ఇంకేంది మనం చేసేది లేదు. బట్ ఇప్పుడు ఇట్లా గ్రేవీ గ్రేవీ ఉంది కదా, అట్లా కాకుండా ఇంకొంచెం థిక్ అవుతుంది, వెయిట్ చేద్దాము. ఓకేనా. అండ్ మీరు శ్రీముఖి అక్క ఛానల్ని ఫాలో అవుతున్నారా? అవ్వకపోతే అవ్వండి. అంటే నేనేం చెప్పడం వల్ల ఏం కాదు, కానీ జస్ట్ ఊరికే అక్క రెసిపీని కాపీ కొట్టినాను కాబట్టి అట్లా చెప్తాను అనమాట. సో ఫైనల్లీ మన చిల్లీ చికెన్ కాకుండా ఇదేంది పెరుగు చికెనా, పెరుగు చికెన్ అయితే అయిపోయింది. అవన్నీ అనడం కన్నా శ్రీముఖి యొక్క రెసిపీ అని అంటే అయిపోతుంది అనమాట. సో శ్రీముఖి రెసిపీ చికెన్, అది కూడా మంచి గ్రేవీ గ్రేవీ స్మూతీ చికెన్ అనమాట, చాలా బాగుంది. ఇంకా దీన్ని ప్లేటింగ్ చేసేసుకొని తినేయడమే. అండ్ పైన ఒకట్లా పచ్చిమిర్చి పెట్టేసుకొని నిమ్మకాయ వండేసుకొని. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయాలా అంటే ట్రై చేయండి, కాకపోతే కొంచెం వెనిగర్ తక్కువ వేయండి, మరి ఓవర్గా వేస్తే అది బాగుండదు అంతగా అనమాట. సో ఇది రెసిపీ, చిన్న రెసిపీ, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎప్పుడు అట్లా డ్రైగా కాకుండా కబాబ్ని ఇట్లా కూడా ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.